హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ చూపించడానికి వచ్చేసాను. అలాగే నా ఛానల్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను సెండ్ చేసే వీడియోస్ అన్ని మీకు అప్డేట్ వస్తాయి అన్నమాట బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా అద్భుతంగా ఉన్నానండి. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపిద్దామని వచ్చాను. అదేంటంటే బీరకాయ. ఇది జనరల్గా బీరకాయ అంటే ఎవరికి నచ్చదు కదండి, కానీ నేను ఇలా తయారు చేస్తున్నాను అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో పల్లీలు, పచ్చి కొబ్బరి వేసుకొని, దాని తర్వాత ఒక టమాటో, ఆనియన్, వెల్లుల్లి, అల్లము వేసేసుకొని దీని ఒక మంచి పేస్ట్ తయారు చేసేసుకుందాము. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాము, చూసారు కదండి, ఇలా మంచి పేస్ట్లా తయారు చేసేసుకోవాలి. ఇంకా కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కడాయి తీసేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం బీరకాయ కూరను రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసి బీరకాయ ముక్కలు కూడా వేసేద్దాము. బీరకాయ కూర జనరల్గా అందరికీ నచ్చదు కదండి, అది కొంచెం స్వీట్గా, కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది. కాబట్టి ఇలా తయారు చేసి మీ ఇంట్లో కూడా పెట్టి చూడండి, కొంచెం కూడా వదలకుండా తినేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత ఇలా చిట్పట్టా అంటే ఆ సౌండ్ వినడానికి చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఉంది ఇలా చిట్పట్టా అంటూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఒక్క పెసర ఇంగ వేస్తున్నాను. అంతా వేగిపోయింది కదా. ఇంక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందామండి. సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకుందాము. ఏ కూరకైనా కూడా సాల్ట్ ముందు వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట. వేసిన తర్వాత ఇలా ఒకసారి తిప్పేసేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసుకుందాము. అప్పుడు వాటర్ బయటకు వచ్చేసి, ఉప్పేస్తే వాటర్ బయటకు వస్తుంది కదా జనరల్గా. వచ్చిన తర్వాత ఇంకా దీనిపైన మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఆఫ్టర్ 5 మినిట్స్ లిడ్ తీసేసి చూద్దాం ఫ్రెండ్స్, ఇది మగ్గిపోయిందో లేదో. చూసారు కదా, ఇలా దీన్ని ప్రెస్ చేస్తే మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్లో పేస్ట్ చేసుకున్నాం కదా, పీనట్లు, కొబ్బరి, టమాటో వేసి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందాక మిక్సీ జార్ ఉంటుంది, దానిలోనే కొంచెం వాటర్ వేసేసాను. వాటర్ వేసి ఇందులో వేసేస్తున్నానండి. కూర ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా కూడా వేస్తున్నాను అనమాట. కొంచెం చాలు, గరం మసాలా ఎక్కువ అవసరం లేదు అసలు. కూర ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొత్తిమీర తరిగేస్తున్నాను. అసలు ఈ కూర ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వచ్చే అరోమా ఉంటుంది, ఇల్లంతా మంచి గుమగుమలు వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. ఇంకా దీనికి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వింగ్ చేసేసుకున్నాము. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి. బీరకాయ పీనట్ మసాలా కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.